అరే చదువు లేట్ అవుతుంది. ఏం తమ్ముడు ఎడిపోతున్నావురా? శివాలయం కాడ అన్నదానం పెడుతున్నాను, పోతున్నా. చూడు తమ్ముడు, అన్నదానం అనేది తిండి లేని వాళ్ళకు మాత్రమే, అంతేగాని అన్నీ ఉన్న మనలాంటి వాళ్ళకు మాత్రం కాదు. పో చక్కగా పోయి ఇంటికాడ తినిపో. సరే అన్న, పోతున్నా. A few moments later. ఒరే రమేష్, ఇటు శివాలయం కాడ అన్నదానం పెడతారు దారా. రోడ్డు మీద ఎవరన్నా బిచ్చపూళ్ళు కనబడితే కనీసం 100 రూపాయలు ఇద్దామని అనిపిస్తుంది నాకు. మరి వేసినావన్న ఎప్పుడైనా? తర్వాత నా జేబు చూసుకున్నాకనే అర్థమైంది వాళ్ళకంటే పెద్ద బిచ్చగాని నేనే అని. ఏంది రాని ముఖం అంతా మాడిపోయినాడు పెట్టినావు? ఏం లేదమ్మా, ఈ సంవత్సరం నా రాశిఫలాలు చక్కగా లేవు. నీ రాశిఫలాలు బాగుంటే మాత్రం నీ ఎడ్డి ముఖానికి కలెక్టర్ అవుతువా? 10 పాస్ కాదు, చేత కాలేదు కానీ రాశిఫలాలు బాగాలేవాడు. రాశిఫలాలు పోయి గిన్నెలతో పో. అలా అన్నా, నీ బ్యాంక్ అకౌంట్ ఆకిందే? బొక్క తీరా, అందులో ఉన్నాయా 5 రూపాయలు హ్యాక్ చేసి వాడేం చేస్తాడు. అన్నా నీ ఇన్స్టాగ్రామ్ కూడా ఆకింది కాదే? అబ్బర కొడుక, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా హ్యాక్ అయిందా రా? అసలే అందులో మనం ఆంటీతో చేసిన పులిహార కబుర్లు బాగున్నాయి, ఇప్పుడు అవి లీక్ అయితే ఎట్లా? రా ఆగురా, నేను న్యూస్ చూడాలి. ఆగన్నా, నేను కార్టూన్ చూడాలి. రే నేను పెద్దోన్ని. నేను చిన్నోన్నా, అయితే ఏంది? అవునా, చిన్నోనివా? అయితే కరెంట్ బిల్లు నువ్వే కట్టరా. వద్దన్న, న్యూస్ చూడు ఇప్పుడు, నువ్వు చాలా ఇంపార్టెంట్ అది. అంత జోకి ఏమున్నది రా, అలా కిచ 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 నవ్వుతాను. ఏం లేదన్నా, ఫోటోలో నీ ముఖం చూసి నవ్వుతున్నాను, మస్తు కామెడీ. బాబు నీ గోత్రం ఏంది, నీ నక్షత్రం ఏంది చెప్పు, నీకు జాతకాన్ని చూస్తా. ఏం పని చేసినా ఫెయిల్ అయ్యే గోత్రం, అందరితోని మింగులు తినే నక్షత్రం. హైదరాబాద్ ఒక్క నిమిషం కూడా ఉండద్దమ్మా, మన మస్తు ప్రాబ్లం ఉన్నది. బట్టలు చదిరిపోతుంది, ఊరికి పోదాం. ఎందుకురా, ఏమైంది? నీ అవ్వ హైదరాబాద్ లో ఉచ్చపోతామంటే జాగుండదా? ఏం బాబు ఎండాకాలం ఏం ఫ్రాన్స్? ఏమున్నదా ఆంటీ, పెళ్లిళ్ళ సీజన్ కదా ఎండాకాలం. పెళ్లిళ్ళ కాడికి పోయి దొబ్బి తినుడు, ఫ్రీగా ఎవడైనా ఆగిపిస్తే బీర్లు తాగుడు, డీజేల కాడ ఎవరినో కొని గెలికి మరీ లొల్లులు పెట్టుకోడు. పక్కింటి రాజుగానికి 95 మార్కులు వచ్చినాయి, నీకు 45 వచ్చినాయి. సిగ్గున్నారా నీకు కొంచెమన్నా? పక్కింటి రాజుగానికి వాళ్ళ అమ్మ చిట్టీలు అందించింది, నువ్వేమన్నా అందించినావా నాకు చిట్టీలు? ఏమరా రాత్రంతా చదివినవా లేదా? పరీక్షలున్నాయి. చదివినా అమ్మా. పెద్దోడా చదివిండి ఆన వీడు? రాత్రంతా కష్టపడి చదివిండమ్మా. అమ్మాయ్యా సేఫ్ అయినా. కాకపోతే నిజంగా కాదమ్మా, కలలో పండుకున్నాక చదివిండు అంతే. అమ్మ వద్దే, చదువుకోమని చెప్పిన కదా. ఏమైనా అవ్వా ఏం ఫీల్ ఉండదురా తమ్ముని ఇరికితే. మొబైల్ డేటా అయిపోయింది ఇప్పుడే. బ్రో రిటర్ ఈ లైఫ్ అయితే చాలా డిప్రెషన్ మూడ్లో ఉంది. మొబైల్లో డేటా అయిపోతే లైఫ్ అయిపోయినట్టారా? దానికే డిప్రెషన్ అంటాను. ఏందిరా మీరిద్దరు డిప్రెషన్ అంటారు? అదే అన్న కొత్త వంటనా ఏంది? అమ్మ అది వంట కాదే, మెంటల్ ప్రెషర్, స్ట్రెస్, స్ట్రగుల్. ఏం పేదర్రా మీకు? నీ చదువు కూడా చదువుకోలేదు, నేను కరెంట్ లేని టైం నుంచి పని చెప్తానా. బస్సుకు పైసలు లేకుంటే నడుచుకుంటా వేయండిరా, అది నా కష్టం. అంటే మీరు చెప్పుకునేవి అన్ని కష్టాలు కాదు. అవునరా, అది కూడా కరెక్టే. మంచిగా రిచ్ ఫ్యామిలీలో పుడితే ఎంత బాగుండో. వాళ్ళ క్యాస్ట్లో పుట్టినా బాగుండు, మంచి రెస్పెక్ట్ఫుల్గా బతికేటోని. తూ నా బతుకు, అసలు పుట్టకపోయినా అయిపో.